ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు 2025 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే అన్‌మ్యారిడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఏదైనా డిగ్రీతో పాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 11 నుంచి స్టార్ట్ కాగా ఆగస్టు 9 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌సీసీలో జాయిన్ అయిన పిల్లలు ఏ లక్షణాలు కలిగి ఉంటారు? ఏ క్రమశిక్షణ, బి సాహసం మరియు ధైర్యం, సి క్రీడా స్ఫూర్తి, డి పైవన్నీ. ఇకపోతే టోటల్ 76 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది షార్ట్ సర్వీస్ కమిషన్. ఎన్‌సీసీలోని మెన్‌కు వచ్చేసి 70 పోస్టులుండగా అందులో జనరల్ కేటగిరీకి 63 పోస్టులు, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి 7 పోస్టులు కేటాయించడం జరిగింది. రిమైనింగ్ 6 పోస్టులు ఎన్‌సీసీలోని ఉమెన్‌కు రిజర్వ్ చేయగా అందులో జనరల్ కేటగిరీకి 5 పోస్టులు, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి 1 పోస్టు కేటాయించారు. వీటికి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ మినిమమ్ 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అయితే డిగ్రీ లాస్ట్ ఇయర్‌లో ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఎన్‌సీసీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నోటిఫికేషన్‌లో స్పెసిఫై చేసిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇకపోతే వీరికి ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు. 3 అకాడమిక్ ఇయర్స్ ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ వింగ్‌లో సర్వీసెస్ అందించి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌లో మినిమమ్ బి గ్రేడ్ పొంది ఉండాలి. అయితే యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మాత్రం ఎక్సెంప్షన్ ఇస్తున్నారు. వారికి ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ అవసరం లేదు. ఇకపోతే ఈ పోస్టులకు ఏజ్ క్రైటీరియా గనుక చూసుకుంటే జనవరి 1, 2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య వయసున్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే జనవరి 2, 2000 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. ఈ పోస్టులకు గాను సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని క్యాండిడేట్స్‌ను షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇకపోతే 2 స్టేజెస్ ద్వారా ఈ సెలక్షన్ అనేది నిర్వహిస్తారు. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 పరీక్షలుంటాయి. స్టేజ్ 1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్ 2కి సెలెక్ట్ కారు. స్టేజ్ 1లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కు స్టేజ్ 2 ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నందు 49 వీక్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మంత్లీ సాలరీ వచ్చేసి నెలకు 56,100 వరకు పే చేస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఇస్తారు. అయితే సెలెక్ట్ అయిన వారిని 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంచుతారు. ఇకపోతే ఫిక్స్డ్ పే స్కేల్ ప్రకారం ఇతర అలవెన్స్‌లు కూడా ఫిక్స్ చేస్తారు. ఇదిలా ఉంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క పెర్ఫార్మన్స్ సరిగ్గా లేకపోయినా, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తినా డ్యూటీస్ నుంచి తొలగిస్తారు.